హాయ్ అండి, మటన్ కర్రీ ఈరోజు చేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్ వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్లో బిర్యానీ ఆకు, సాజీరా, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇవి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి కూడా కొంచెంసేపు వేపుకుందాం. ఇట్లా వేగిన తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని బాగా ఉల్లిపాయలు వేగిపోయాయి. ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ని ఇట్లా వేసుకొని వేపుకుందాం. ఇది దాదాపుగా 600 గ్రాముల దాకా ఉందండి కర్రీ మటను. ఇట్లా వేపుకోవాలి. మటన్ని వేపుకున్న తర్వాత 3 స్పూన్ల దాకా కారం వేసుకున్నా. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకున్నా. 2 స్పూన్ల దాకా ఉప్పు వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి 2 స్పూన్లు వేసి ఇది కొంచెం కలుపుకుందాం. ఇది కొంచెం సేపు వేగనిద్దాం. ఇట్లా వేపుకుందాం. కొంచెంసేపు 5 నిమిషాల దాకా వేగాలి. ఇట్లా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా కోసుకొని ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెంసేపు టమాటాలు మగ్గేదాకా వేపుకొని ఇట్లా వేపుకోవాలి. బాగా వేగిపోయింది. కొంచెం చూసారా, ఇప్పుడు ఒక 1/2 లీటర్ దాకా నీళ్లు పోసుకొని ఇది కుక్కర్ మూత పెట్టుకోవాలి. దీన్ని ఒక 8 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. దీన్ని పక్క పొయ్యి మీద పెట్టేసుకొని మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇలాచీలు వేసుకున్నాను, కొంచెం మిరియాలు వేసుకున్నాను, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి రోస్ట్ చేసుకుందాం. ఇట్లా రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇప్పుడు ఇందులో గసగసాలు కూడా వేసుకొని వేపుకుందాం. ఇట్లా వేపుకొని మొత్తం వేగిపోయిన తర్వాత ఇది చల్లారబెట్టుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ని, మసాలా పౌడర్. ఇలాగే దీనికి ఒక 8 విజిల్స్ దాకా వచ్చేసాయండి. కుక్కరు అయిపోయింది. ఇప్పుడు ఈ కుక్కర్ మూత తీసి కూర చూడండి ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ నీరు దగ్గర పడేదాకా ఉడికించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని దించే ముందర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్ల దాకా ఆ మసాలాని వేసుకున్నాను. మసాలా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి లాస్ట్లో పుదీనా, కొత్తిమీర ఆకులు తరుగు వేసుకొని ఇది కూడా 2 నిమిషాలు కుక్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. చల్లారినాక కర్రీ కొంచెం ఇంకా దగ్గర పడిపోతుందండి. ఈ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.